హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాన్సా షార్ట్ వీడియోస్. ఈరోజైతే సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ అయితే చేసేద్దాము. ఫస్ట్గా స్టవ్ మీద కళాయి పెట్టి అందులో పాలు అయితే వేయాలి. ఇవి బాగా మరగాలి. మరిగిన తర్వాత అందులోంచి ఒక 2 స్పూన్స్ మిల్క్ అయితే బౌల్లోకి తీసుకుని అందులో ఒక 2 స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేయాలన్నమాట. ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను నేను. పాలు బాగా మరిగిన తర్వాత అందులో ఒక ప్యాకెట్ పాల పొడి అయితే వేయాలి. మీ దగ్గర లూజ్ ఉంటే ఒక 2 స్పూన్ వేసుకోండి, లేకపోతే ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక ప్యాకెట్ అయితే వేసాను. అది బాగా మిక్స్ చేయాలి, ఉండలు లేకుండా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత అందులో మనకి స్వీటు ఎంతైతే కావాలో అంతకు తగ్గట్టుగా చక్కెర అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మిల్క్ పౌడర్ స్వీటే కాబట్టి చూసుకుని వేసుకోవాలన్నమాట స్వీట్. అది బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత వెనిలా ఎసెన్స్ లిక్విడ్ ఉంటే లిక్విడ్ వేసుకోవచ్చు, పౌడర్ ఉంటే పౌడర్. నా దగ్గర లిక్విడ్ లేక నేను పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఆ పౌడర్ కూడా బాగా మిక్స్ చేయాలన్నమాట. ఉండలు లేకుండా, ఉండలు కట్టేస్తుంది, అది ఉండలు లేకుండా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా కార్న్ఫ్లవర్ లిక్విడ్ అయితేని, ఆ కార్న్ఫ్లవర్ లిక్విడ్ కూడా అందులో వేసేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ మిల్క్ అయితే అందులో వేసేసుకొని అందులో బాగా కలపాలన్నమాట. ఇది ఇప్పుడే బాగా క్రీమీగా అయిపోతది. కార్న్‌ఫ్లోర్ ఎప్పుడైతే వేస్తామో అప్పుడు మిల్క్ అంతా క్రీమీగా అయిపోతది. బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం సేపు చల్లారాలన్నమాట. చల్లగా అయిన తర్వాత మిక్సర్‌లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఏమన్నా ఉండలు అటువంటివి ఉంటే మిక్స్ చేస్తే పోతాయని చెప్పేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇలా ఐస్ క్రీమ్ కప్స్ అయితే ఉంటాయి కదా, అందులోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం గట్టిగా ఉంటే మిల్క్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. కొంచెం క్రీమీగా అవుతుంది. అలా మిక్స్ చేసుకున్నది ఇలా ఐస్ క్రీమ్స్ కప్స్లో వేసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఒక 5 to 6 అవర్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. నేనైతే ఒక నైట్ అయితే ఉంచేసాను. మొత్తం ఒక నైట్ అయితే ఉంచేసాను. ఒక 6 అవర్స్ 8 అవర్స్ అలా డ్రీపర్లో ఉంచేస్తే మంచిగా గడ్డ కట్టేసి సేమ్ ఐస్ క్రీమ్లా అయితే అయిపోతుంది. నాకైతే ఒక ఓవర్ నైట్ అయితే ఉంచేసాను నేను. చూడండి ఇప్పుడు ఎలా అయితే ఉందో సేమ్ టు సేమ్. ఇంకా బయట అయితే ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది ఈ ఐస్ క్రీమ్. ఇంకా మనం బయట అయితే కొనుక్కోవసరం లేదు, కెమికల్స్ అవి ఉంటాయి కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లల కోసం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.